అధిక రక్త చక్కెరను అర్థం చేసుకోవడం. బ్లడ్ షుగర్ అని పిలువబడే గ్లూకోజ్ మీ ఆరోగ్యంలో భారీ పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? అధిక రక్తంలో గ్లూకోజ్ విషపూరితమైనది, కాబట్టి దానిని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. హై బ్లడ్ షుగర్ లేదా అధిక రక్తం చక్కెర అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి మీకుందా? అర్థం చేసుకోండి. హై బ్లడ్ షుగర్ అని ఈ కొత్త మాడ్యూల్లోని సమాచారంతో మీకు తెలియజేస్తాం. బ్లడ్ షుగర్ లేదా రక్తం చక్కెర మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని యొక్క అనేక ప్రతికూల ప్రభావాలలో ఇది మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పైకి పెరగడానికి లేదా వాంఛనీయ స్థాయికి తగ్గడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు ఇది హైపర్ గ్లైసిమియాకు దారితీస్తుంది, మరియు దీనికి విరుద్ధంగా తక్కువ రక్తంలో చక్కెర స్థాయి హైపోగ్లైసిమియాకు దారితీస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రక్తంలో చక్కెర స్థాయిని మీరు ఎలా కనుగొంటారు? మొదటి పరీక్ష ఉపవాసం, రక్తంలో గ్లూకోజ్ పరీక్ష. మీరు కనీసం 8 గంటలు ఉపవాసం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని ఇది గుర్తిస్తుంది. ఈ పరీక్ష ప్రధానంగా డయాబెటీస్ మరియు ప్రీ డయాబెటీస్ నిర్ధారణకు సహాయపడుతుంది. ఉపవాస స్థితిలో రక్తంలో గ్లూకోజ్ యొక్క సాధారణ స్థాయి 70 నుండి 99 మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్. హైపర్ గ్లైసీమియా స్థితిలో ఉపవాసం రక్తంలో చక్కెర 126 మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ కన్నా ఎక్కువ. తర్వాత పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ పరీక్ష. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షిస్తుంది. ఇది సాధారణంగా భోజనం చేసిన 2 గంటల తర్వాత పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయి భోజనం చేసిన తర్వాత పెరుగుదలను తనిఖీ చేయడానికి జరుగుతుంది. సాధారణంగా శరీరం గ్లూకోజ్కు ఎంత సహనంతో ఉందో తనిఖీ చేయడానికి జరుగుతుంది. హైపర్ గ్లైసీమియాలో షుగర్ భోజనం తర్వాత స్థాయి 180 మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెరను గుర్తించడానికి మరొక ముఖ్యమైన పరీక్ష HbA1c సంఖ్య. HbA1c పరీక్ష మీ హిమోగ్లోబిన్ యొక్క శాతాన్ని చక్కెరతో పూసినట్లు కొలుస్తుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. HbA1c అంటే గ్లూకోజ్కు అనుసంధానించబడిన హిమోగ్లోబిన్. HbA1c అనేది గత 3 నెలలు సగటు రక్తంలో చక్కెర స్థాయి. అధిక HbA1c స్థాయి మీ రక్త చక్కెర నియంత్రణ తక్కువైతే మధుమేహ సంబంధిత సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువ. నా అంచనా ప్రకారం డయాబెటీస్ను గుర్తించడానికి అందుబాటులో ఉన్న అన్ని పరీక్షల గురించి ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి మరియు మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ప్రారంభ దశలో వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండండి. తదుపరి మాడ్యూల్లో కలుద్దాం. బీట్ డయాబెటీస్, విన్ లైఫ్. USV చేత ప్రజా అవగాహన చొరవ.